పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేతల మధ్య కోల్డ్ వార్ తెరపైకి వచ్చింది. టీడీపీ జనసేన మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తనతో ఉన్న కొందరు నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బై ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరో త్యాగం చేస్తే తనకు ఎమ్మెల్యే సీటు రాలేదన్నారు. అధికారులను ఇబ్బంది పెట్టి బెదిరించాలని చూస్తే సహించేది లేదన్నారు. ఎవరి దయా దాక్షిణ్యాలతో తాను గెలవలేదన్నారు. టీడీపీలోని ఏ ఒక్క కార్యకర్తను తాను ఇబ్బంది పెట్టలేదని అన్నారు. ఉండాలనే ఆలోచనతో పనిచేస్తాను. నేను ఎలా ఉందంటే, నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు, వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెగ్గితే ఎమ్మెల్యేని అయిపోతారన్న విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను. దాన్ని నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా. నా సొంత వ్యాపారం మానేశాను. నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ, నేను ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేనేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేతల మధ్య కోల్డ్ వార్ తెరపైకి వచ్చింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, జనసేన టీడీపీ మధ్య విభేదాలు అటు మొన్న పిఠాపురం తీవ్ర చర్చనీయాంశం కాగా, ఇప్పుడు పిఠాపురం తర్వాత తాడేపల్లిగూడెం అనేటువంటి ప్రశ్నార్థాలకు ఈ రోజు నేరుగా జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు నిదర్శనంగా మారుతున్నాయి. పిఠాపురం చేస్తానంటూ అంటున్న నాయకులకు నేనేమి చేతులు గాజు తడుక్కోలేదంటూ సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జనసేన ఎమ్మెల్యే పూర్తిగా అటు టీడీపీ జనసేన మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ ఈ రోజు బహిర్గతమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని ఉద్దేశించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. తనతో పాటు కూటమిలో ఉన్నటువంటి నాయకులు నేను చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే అవుదామని చూస్తూ ఉండడం చాలా బాధాకరంగా ఉంది, చాలా ఆవేదనకు గురి చేస్తుందంటూ కూడా ఆయన బహిరంగంగా కూడా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. తనను చంపేయాలని, చంపేసిన తర్వాత ఆయన ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారంటూ కూడా ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నేను ఎవరి త్యాగం వల్ల కూడా ఎమ్మెల్యే అవ్వలేదు. పవన్ కళ్యాణ్ మ్యాండేట్ ఇస్తే తాడేపల్లిగూడెం ఓట్లు వేస్తే తాను ఎమ్మెల్యే అయ్యాను, ప్రజల కోసమే తాను పనిచేస్తానంటూ కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిగూడెంలో టీడీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఎవరిని కూడా తాను ఇబ్బందులు పెట్టడం లేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, ప్రజల కోసమే పనిచేస్తాను, కానీ అధికారుల మీద పెత్తనం చెలాయించడం, అధికారులను కనుక వేధిస్తే కనుక చూస్తూ ఊరుకోనంటూ కూడా తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది. దీని అంతటికీ కారణం ఇటీవల మున్సిపల్ కమిషనర్ ను తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తన నివాసానికి పిలుచుకొని అక్కడ ఎమ్మెల్యే లేకుండా సమీక్ష చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే కోణంలో కూడా ఈ రోజు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేసినట్లయితే అర్థమవుతోంది. ఎందుకంటే అటు ఒక ప్రజాప్రతినిధి లేకుండా మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వ అధికారిని ఒక టీడీపీ నాయకుడు ఇంటికి పిలుచుకొని ఏ విధంగా సమీక్ష చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈ రోజు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించడం జరుగుతుంది. ఈ తరుణంలోనే తాను చనిపోతే ఎప్పుడు ఎమ్మెల్యే అవుదామని ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితమైనటువంటి ఒక వార్నింగ్ ఈ రోజు ఎమ్మెల్యే ఇవ్వడం అనేది టీడీపీ జనసేన మధ్య కోల్డ్ వార్ ఈ రోజు ఇంకా బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో గతంలో కూటమి ఉన్నప్పుడు కూడా 2014లో గెలిచినప్పుడు అటు బీజేపీకి టీడీపీకి పెద్ద ఎత్తున యుద్ధం జరిగి పార్టీ విభేదాలు సృష్టించి పార్టీ మొక్కలయ్యేదాకా తీసుకువెళ్లిన పరిస్థితి ఉంది కూటమి. ఇప్పుడు మరోసారి తాడేపల్లిగూడెంలో కూటమి ఉన్నటువంటి రెండు పార్టీల మధ్య కూడా ఈ విధమైనటువంటి వార్ నడుస్తుండటంతో మళ్ళీ పాత రోజులు గుర్తుకు తెచ్చే విధంగా కూటమి ఏమేమవుతుంది అనేటువంటి ఆందోళన ఈ రోజు కూటమిలో కనిపిస్తుంది. మరి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అటు పార్టీ అధిష్టానాలు కానీ, టీడీపీ ఇన్ఛార్జ్ కానీ ఎలా స్పందిస్తారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. గీత, ఓకే, థ్యాంక్ యూ భార్గవ్.